యూనిట్స్ ఉచిత మెగా శిబిరం మన పిఠాపురం పార్క్ లో నిర్వహించడం జరిగింది. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ మీద ప్రజల్లో అవగాహన తీసుకొచ్చే విధంగా అన్ని రకాల వైద్య పరీక్షలు ఇక్కడ నిర్వహించడం జరిగింది. సుమారు ఒక 100 మంది వరకు ప్రజలకు ఉచితంగా బీపీ, షుగర్, నెక్స్ట్ బోన్ మినరల్ డెన్సిటీ, యూరిక్ యాసిడ్ టెస్టులు నిర్వహించి ఉచితంగా వాళ్ళకి ఒక నెల రోజుల పాటు మందులు ఇవ్వడం జరిగింది. దీన్ని సద్వినియోగం పరుచుకున్న ప్రజలందరికీ అండ్ దీనికి సహకరించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. గౌరవనీయుల నుండి మన ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు సహకారంతో ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది కొణిదెల వెంకటరావు గారు, శ్రీమతి అంజనాదేవి గారు. వాళ్ళ ఏంటంటే మన భారతదేశానికి 3 ఆణిముత్యాలను ఇచ్చారు. దేశానికి ఏదో సేవ చేయాలనే ముగ్గురు కూడా సంకల్పం అండి. ఆ అన్నయ్యల్ని ఆదర్శంగా తీసుకుని ఈరోజు నాకు ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసుకున్నాను. దీని తరపు నుంచి ఎన్నో కార్యక్రమాలు అంటే రోజుకి 500 మందికి ఫుడ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి పేదవాడు ఆకలి తీర్చనే సంకల్పంతో అనుకున్నాము. అదే రకంగా చేస్తూ ఉన్నాము. చలివేంద్రాలు అలాగే బటర్ మిల్క్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఈ రోజు ఏంటంటే మన మదర్స్ డే సందర్భంగా ప్రతి మహిళ కూడా వైద్యం అందుకోవాలని ప్రతి పేద మహిళ వైద్యం అందిన సంకల్పంతో మా ట్రస్ట్ తరఫున మరియు జోగా రమణ గారు అనే ఈయన జేజే హాస్పిటల్ డాక్టర్ గారు, ఈయన వాళ్ళ అబ్బాయి గారు ఈరోజు మాకు ఎంతో సహకరించి ఈ క్యాంపెయిన్కి మాకు సహకరించినందుకు మా తరఫున, మా పార్టీ తరఫున వారికి ధన్యవాదాలండి. అలాగే ఈరోజు మాకు ఎంతో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పిఠాపురం ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలండి. ఈ మెగా మెడికల్ క్యాంపు జనసేన నాయకులు కర్నూలు సూర్యబాబు గారి ఆధ్వర్యంలో పిఠాపురం జేజీఆర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈ రోజు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. మదర్స్ డే సందర్భంగా ఈ రోజు ఇక్కడ రామటాకి సెంటర్ లో పార్కులో రామ్మోహన్ రావు పార్కులో మేము మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మొత్తం పేదలందరికీ అన్ని వార్డుల వాళ్ళు కూడా వచ్చి 7 రోజులు మందులు ఉచితంగా ఇస్తున్నారు. బీపీ, షుగరు, బాడీ టెస్ట్ మొత్తాన్ని కూడా ఫ్రీగా చేసి 7 డేస్కి మందులు జేజీఆర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఇవ్వడం జరుగుతుందండి. ఇది మెగా క్యాంప్కి ప్రోత్సహించిన మొత్తం విలేకరులకి వచ్చిన పెద్దలకి, జనసేన నాయకులకి, మర్రెడ్డి శ్రీనివాసరావు గారికి అందరికీ కూడా జేజీఆర్ హాస్పిటల్ తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ మెగా వైద్య శిబిరానికి వచ్చినటువంటి పార్టిసిపేట్ చేస్తున్నటువంటి జేజీఆర్ హాస్పిటల్ వారికి, దీనికి సహకరించినటువంటి కరణం వీరబాబు గారికి, కరణ సూరిబాబు గారికి అందరికి కూడా మనపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు. తప్పకుండా ఇటువంటి క్యాంపులు మరిన్ని జరగాలి, జనానికి అవగాహన కలిగించాలి. ముఖ్యంగా ఈవేళ వైద్యుల చేత ఎన్ని మందులు వాడుతున్నారో బయట కూడా అన్ని 2-3 వంతుల మందులు కేవలం మందు షాపులోనే విక్రయించబడతాయి. ఇటువంటి క్యాంపుల ద్వారా జనానికి అవేర్నెస్ క్రియేట్ చేసి వారికి ఏ రకమైన మందులు అవసరమయ్యో వాటిని వాడుకునేలాగా వీరంతా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అదేవిధంగా ఈవేళ ప్రభుత్వ ప్రకారంగా కూడా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ హాస్పిటల్ పనితీరు కూడా చాలా చాలా అద్భుతం. మన పిఠాపురం హాస్పిటల్ కావచ్చు, కాకినాడ జీహెచ్ కావచ్చు, ఈవేళ అద్భుతమైన పనితీరుతో వారంతా కూడా సేవా దృక్పథంతో పనిచేస్తున్నారు. జనంలో అవగాహన రావాలి. ఈ మందుల వాడకం అనేది అవసరమైన దానికే వాడే విధంగా కూడా మనమంతా చైతన్యం కలిగించాలి. ఇటువంటి మెగా క్యాంపులు మరిన్ని నిర్వహించాలని ఈ నిర్వాహకుల్ని మరొక్కసారి అభినందిస్తూ